అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ జాగృతికి కొత్త అధ్యక్షురాలు ఎంపికయ్యారు. సీనియర్ మహిళా నేత మారిపల్లి మాధవిని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమిస్తూ తెలంగాణ జాగృతి ఫౌండర్ చైర్పర్సన్ కవిత ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై జాగృతికి ఫౌండర్ చైర్పర్సన్ గా కవిత ఉండనున్నారు. గతంలో జాగృతి ఉమెన్ ఫెడరేషన్ అధ్యక్షురాలుగా బాధ్యతలు కూడా చేపట్టారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు కూడా నిర్వహించారు. బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు వచ్చినప్పుడు ఆమెతో పాటు పార్టీని విడిచి వచ్చారు మారిపల్లి మాధవి. కవిత చేసే పోరాటాల్లో వెన్నంటి నిలుస్తూ ఉన్నారు మారిపల్లి మాధవి. ఒకసారి ఆ ప్రెస్ నోట్ను కూడా మనం చూద్దాం. తెలంగాణ సమాజ ఉన్నతి కోసం, నవ తెలంగాణ నిర్మాణం కోసం శ్రమిస్తున్న సంస్థ తెలంగాణ జాగృతి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం నుండి ఈ నేల సాంస్కృతిక, చారిత్రక, సామాజిక వికాసం కోసం అహరహరం శ్రమించిన విశాల ప్రజావేదిక తెలంగాణ జాగృతి. తెలంగాణ జాగృతి సంస్థాగత నిర్వహణలో భాగంగా శ్రీమతి మారిపల్లి మాధవి గారిని తెలంగాణ జాగృతి నూతన అధ్యక్షురాలుగా నియమించడమైనది. సంస్థ బలోపేతానికి, ఆశయాల సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని వీరికి సూచించడమైనది. వీరి నియామకం వెంటనే అమల్లోకి వస్తుంది. శ్రీమతి కల్వకుంట్ల కవిత వ్యవస్థాపకులు మరియు చైర్పర్సన్ తెలంగాణ జాగృతి నోట్ పేరుతోటి ఒక ప్రెస్ నోటును కూడా కవిత రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఒకంత చర్చ అయితే నడుస్తోంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి కవిత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పార్టీ వ్యవహారాల్లో ఉండటం కోసమే తెలంగాణ జాగృతికి సంబంధించి కొత్త అధ్యక్షురాలని నియమించారు. ఇప్పటి నుంచి పొలిటికల్ గా రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో ప్రజా సమస్యల మీద గళమెత్తాలి, అలాగే ప్రజా పోరాటాలకు ఏ విధంగా మనం సిద్ధమవ్వాలి అనేటువంటి దానికి సంబంధించి గ్రామ గ్రామాన బూత్ లెవెల్ కార్యకర్తల్ని కూడా నేను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తానని గతంలో చెప్పారు. ఆ దిశగా మొదటి అడుగు పడిందనే చెప్పాలి. మాధవిని జాగృతి అధ్యక్షురాలుగా నియమించడం కూడా అందులో ఒక భాగంగానే చెప్తున్నారు. ఇక నుంచి కవిత తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా గ్రామ గ్రామాన కూడా పర్యటించేటువంటి విధంగా పర్యటనని ప్లాన్ చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. రాజకీయ పార్టీని బలోపేతం చేసేటువంటి వ్యూహంలో భాగంగానే జాగృతి అధ్యక్షురాలుగా మాధవిని నియమించారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే సీనియర్ మహిళా నేత మారిపల్లి మాధవిని నియమించడానికి కూడా ఒకంత కారణం ఉంది. బీఆర్ఎస్ నుంచి కవితతోటి బయటకు రావడం. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత బయటకు వచ్చినప్పుడు తన వెంట ఎవరెవరైతే ఉన్నారో వారికి నేను మొదటి ప్రాధాన్యం ఇస్తానని గతంలో చెప్పారు. ఇప్పుడు అదేవిధంగా మారిపల్లి మాధవిని, అలాగే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలుగా కూడా తనకున్నటువంటి అనుభవం కావచ్చు, లేకపోతే ఇతరత్ర రాజకీయ పరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని జాగృతికి సంబంధించి అధ్యక్షురాలుగా నియమిస్తూ ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేశారు కవిత. ఈ నేపథ్యంలో మారిపల్లి మాధవి రాజకీయ జీవితం గురించి కూడా ఒకంత జోరుగా చర్చ అయితే మొదలైంది. రాబోయే రోజుల్లో ఇదే విధంగా తనతో పాటు తన వెన్నంటే ఉన్నటువంటి వారు బీఆర్ఎస్ పార్టీతో విభేదించి తనతో పాటు నడిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత దక్కేలా నేను నిర్ణయం తీసుకుంటాను, ఎవరికి అన్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పినటువంటి కవిత అందులో భాగంగానే మొదటి అడుగు వేశారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మహిళా నేతలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గ్రామ గ్రామాన కార్యకర్తల్ని బలోపేతం చేయడం కావచ్చు, దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో గ్రామ గ్రామానికి సంబంధించి ఏదైతే కార్యకర్తల సభ్యత్వ నమోదు కావచ్చు, ఇతరత్ర అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అంశాలకు సంబంధించి సామాజిక సేవల్లో భాగమైనటువంటి ఒక సామాజిక తెలంగాణ జాగృతికి సంబంధించి రాబోయే రోజుల్లో క్రియాశీలకంగా మాధవ్ వ్యవహరిస్తారంటూ కూడా ఒక ప్రెస్ నోట్ అయితే కవిత విడుదల చేశారు. చూడాలి, రాజకీయ పరమైనటువంటి అంశాల్లో చాలా వేగంగా కవిత అడుగులు వేస్తున్నారని చెప్పాలి.